రైల్వే స్టేషన్లో ఒక చోట చంద్రిక దిగులుగా కూర్చుని ఉంటుంది. స్టేషన్ మాస్టర్ నారాయణ అది చూసి తన దగ్గరికొచ్చాడు. ఏమా చంద్రిక, ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? నేను మా అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను మాస్టారు. చంద్రిక, మీ అమ్మ దగ్గరికి కారులు, బస్సులు, ట్రైన్స్ వెళ్ళవు తల్లి. వాటి కింద పడితే నేను వెళ్తాను కదా మాస్టారు. అంటే నువ్వు ఈ స్టేషన్కి వచ్చింది ఇప్పుడు వేగంగా వెళ్ళిపోయే ట్రైన్ కింద పడదాం అనుకుంటున్నాను మాస్టారు. నేనిక్కడ ఉండగానే నువ్వంత పని చేస్తావా తల్లి? ఏం జరిగిందిరా నీకు? చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంది. నారాయణకి జాలేసింది. మళ్ళీ సవతి తల్లి సుశీల కొట్టిందా? కొట్టకుండా ఎప్పుడుంది మాస్టర్ గారు. ఏదొక పూట ఏది చేతికి దొరికితే దాంతో నన్ను గేదెని కొట్టినట్టు కొడుతుంది. ఈ బాధ నాకెప్పుడు తప్పుతుంది మాస్టారు? నువ్వు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళినప్పుడమ్మా. ఇప్పుడు నా ముఖానికి పెళ్ళొకటి తక్కువైంది మాస్టర్. నీ ముఖానికేమైందిరా? నువ్వు కడిగిన ముత్యానివి. మాస్టారు, మీ మాటలు వింటుంటే మా నాన్నగారు నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. హరితకి పెళ్లి చేయాలని మా పిన్ని ఆలోచన చేస్తుంది. కానీ నా పెళ్లి గురించి కొంచెం కూడా ఆలోచన చేయడం లేదు మాస్టారు. ఎప్పుడు చూడండి ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది. ఏదో ఒక వంక పెట్టి నన్ను తిడుతూనే ఉంటుంది. ఇలా చూడు తల్లి, నీ పెళ్లి సుశీల చెయ్యకపోయినా పర్వాలేదు, నేను చేస్తాను. నువ్వింటికెళ్ళు. అన్ని పరిస్థితులు వాటికవే సర్దుకుంటాయి. హరిత పెళ్లి కంటే ముందే నీ పెళ్ళవుతుంది. నా మాట నమ్ము. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు. చంద్రిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెళ్లిళ్ల పేరయ్య సుశీల ఇంటివైపు సంతోషంగా వెళ్తూ ఉంటాడు. సవతి తల్లి సుశీల చంద్రికతో పెరట్లోని పశువుల పాకలో పనిచేయిస్తూ ఉండగా తన కూతురు హరిత కాలేజ్కి వెళ్లేందుకు రెడీ అయ్యి వచ్చింది. మమ్మీ, నేను కాలేజీకి వెళ్తున్నాను. టిఫిన్ చేసేళ్ళమ్మా. వద్దులే, చంద్రిక జిడ్డు మొక్కలాగా ఆ టిఫిన్ కూడా ఉండుంటది. అది తింటే ఖచ్చితంగా కడుపు నొప్పి వస్తుంది. నేను పదే పదే వాష్రూమ్కి వెళ్తూ ఉండాలి. బాగా చెప్పావు తల్లి. దీనికి ఏ పని సరిగ్గా చేయడం రాదు. 3 పూట్ల తింటం మాత్రం వస్తుంది. అంతా నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను. ఇలాంటి కందిరేగ ముఖానికి సవితి తల్లినయ్యాను. కోపంగా చంద్రికని తన్నింది. పక్కనే ఉన్న పేడలో పడింది చంద్రిక. అప్పుడు బాధగా అమ్మా అని అరిచింది. సుశీలకి ఇంకా కోపం వచ్చింది. పడిపోయిన చంద్రిక దగ్గరికొచ్చి, అమ్మ కావాలా? అమ్మ ఇంకెక్కడుంది మీ అమ్మ? ఏం చేసినా నువ్వు అమ్మ అనబాక. పిన్ని పిన్ని అని నన్ను తలుచుకోవాలి. అమ్మ అంట అమ్మ అంటూ చంద్రిక చెంపల మీద కొడుతూ ఉంటుంది. చంద్రిక బాధతో కన్నీళ్లతో, వద్దు పిన్ని, కొట్టకు పిన్ని. ఇంకెప్పుడు అమ్మని తలుచుకోను. ఎంత బాధ వచ్చినా సంతోషం వచ్చినా పిన్ని అని నిన్నే తలుచుకుంటాను. మాటల్లో చెప్పడం కాదే, చేతల్లో కూడా ఉండాలి అని కొట్టడం ఆపేస్తుంది సుశీల. చంద్రిక బుగ్గలు ఎర్రగా కందిపోతాయి. చేతివేళ్ల అచ్చులు పడుంటాయి. హరితకి కూడా జాలేస్తుంది. మమ్మీ, తనని కొట్టుకుంటానే ఉంటావా? నన్ను కాలేజీకి పంపిస్తావా? నేను కాలేజీకి పంపిస్తాను తల్లి. ఇక ఇద్దరూ కలిసి పెరట్లో నుంచి బయటకొచ్చారు. అప్పుడే పెళ్లిళ్ల పేరయ్య వచ్చాడు. రావయ్యా పేరయ్య, మా అమ్మాయికి మంచి సంబంధం చూడమని చెప్పి ఎన్నాళ్ళయిందయ్యా? ఎంతవరకు ఏ ఒక్కటి తీసుకురాలేదు. ఎక్కడికో బయలుదేరినట్టుగా ఉన్నారు. అమ్మాయి కాలేజీకి వెళ్తుంది పేరయ్య. వద్దు తల్లి, ఈ రోజు హరితమ్మ కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంటి దగ్గరే ఉంచండి. రేపు మగ పెళ్లి వాళ్ళు హరితని చూసుకోవడానికి వస్తున్నారు తల్లి. ఆ మాటకి సుశీల సంతోషపడింది. వాళ్ళెవరాలు చెప్పవయ్యా పేరయ్య? ఆస్తి ఎంతవరకు ఉండొచ్చు? ఎంతమంది పిల్లలు? బోలెడాస్తుందమ్మా. ఒక్కడే కొడుకు. అత్తా మామ వేరుగా ఉంటారు. ఆడపడుచుల గోల లేదు. ఎలాంటి వేధింపులు ఉండవు. అంతా అమ్మాయి ఇష్టమే. అమ్మాయి ఎంత చెప్తే అంతా. పేరయ్య చెప్పింది విని సుశీల తన కూతురు జీవితాన్ని ఊహించుకుంది. పెళ్లైన హరిత బెడ్ మీద పడుకుని ఉంటే అల్లుడు వివేకే కాఫీ కప్పు పట్టుకుని నిలబడి ఉంటాడు. మరొక రోజున హరిత డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే వివేక్ భోజనం తినిపిస్తూ ఉంటాడు. అలా ఊహల్లో ఉన్న సుశీల, వారేవా, నా కూతుర్ని మహారాణిలా చూడ్డానికి నా కళ్ళు సరిపోవట్లా. సుశీలమ్మ తల్లి, ఊహల్లో నుంచి బయటకు రండమ్మా. ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు. నేను చెప్పేది ముందు వినండి. ఆ తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామా లేదా అన్నది నిర్ణయం తీసుకుందాం. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా పేరయ్య? ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవమ్మా. బుద్ధివంతుడు. కాకపోతే అప్పుడు కోపంగా చూస్తున్న సుశీల, ఏమిటయ్యా పేరయ్య, అన్ని బాగానే నువ్వే అంటున్నావు. ఆయన మళ్ళీ ఏదో అడ్డుపడుతున్నావేంటి? ఇట చూడు పేరయ్య, ఏదైనా సమస్య ఉంటే నాకు సూటికి చెప్పు. ఏం చెయ్యాలో ఎట్ట చేయాలో నేను చూసుకుంటాను కదా. అమ్మా, పెళ్లి కొడుకు మహా తిండిపోతు తల్లి. వంటలు బావుండాలి.
పెళ్లి కొడుకు హరితని చూడడు. హరిత చేసే వంటల్నే చూస్తాడు. తను చేసిన వంటలు నచ్చితే ఏమీ మాట్లాడకుండా హరితని పెళ్లి చేసుకుంటాడు. అందుకని నా మాట విని హరితని కాలేజీకి పంపకుండా అన్ని రకాల వంటలు నేర్పించండి. రేపు అబ్బాయి వాళ్ళు వస్తారు. సర్లే పేరయ్య, ఈ సంబంధం కుదిరేలా చూడు. నీకు పెద్ద మొత్తంలో దక్షిణ ఇచ్చుకుంటాలే. అలా అన్నారు. బాగుంది తల్లి, మీరు వంటలన్నీ బయట నుంచి తెప్పించండి, మిగతా కథ నేను నడిపిస్తాను. ఆ మాటకు సుశీల హరిత ఇద్దరూ మురిసిపోతారు. పేరయ్య వెళ్ళిపోతాడు. మరుసటి రోజున పెళ్లికొడుకు వివేక్ హరితని చూడ్డానికి వచ్చాడు. సుశీల తన వెధవ తెలివితేటలతో వంటలన్నీ బయట నుంచి తెప్పించి పెట్టింది. హరిత అందంగా రెడీ అయ్యొచ్చి కూర్చుంది. వివేక్ హరితని చూడకుండా ఆ వంటల్ని తింటూ, పేరయ్య, వీళ్ళు మనల్ని మోసం చేశారు. ఇవి పెళ్లి కూతురు చేసిన వంటలు కావు, హోటల్ నుంచి తెప్పించి పెట్టారు. నాకీ సంబంధం వద్దు, పద వెళ్ళిపోదాం అని చెప్పగానే సుశీల కంగారు పడిపోతూ ఉంటుంది. పేరయ్య, సుశీలమ్మ, నేను చెప్పి చూస్తానాగండి అని వివేక్ని తీసుకుని పెరట్లోకి వచ్చాడు. అప్పుడు పెరట్లో చంద్రిక పని చేసుకుంటూ ఉంటుంది. చంద్రికను చూస్తాడు వివేక్. పేరయ్య ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటాడు. పేరయ్య గారు, ఇంట్లోకి పదండి, ఇప్పుడు నేను మాట్లాడతాను. వివేక్ పేరయ్యని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. పేరయ్య గారు, నాకొక విషయం అర్థమైంది. మేకప్ వేసుకుని కూర్చునే ఈ అమ్మాయికి వంటలు రావని తెలిపోయింది. పెరట్లో ఉన్న ఆ అమ్మాయికి వంటలు వస్తాయేమో అనిపిస్తుంది. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు సుశీల కోపంగా, ఆ అమ్మాయి మాయమ్మాయి కాదు, పనమ్మాయి. అయినా పర్వాలేదు, నేను చేసుకుంటాను, నేనిప్పుడే వెళ్ళి మాట్లాడతాను అని వివేక్ పెరట్లోకి వెళ్తూ ఉండగా సుశీల మరొక దిక్కుమాలిన ఆలోచన చేసింది. ఓ నిమిషం బాబు, ఇద్దరి చేత నేను వంటలు చేయిస్తా. ఇద్దరు వంటలు మీ ముందు పెడతా. అప్పటి వరకు మీరు హోటల్ నుంచి తెప్పించిన వాటిని తింటా ఉండండి. నేను వంటల కార్యక్రమం చూస్తాను. వివేక్ వచ్చి కూర్చున్నాడు. తింటూ ఉంటాడు. సుశీల పెరట్లో ఒక అడ్డుగోడ కట్టింది. ఒకవైపు వంటల బుక్కు చూసుకుంటూ హరిత వంట చేస్తూ ఉంటుంది, మరొక వైపు చంద్రిక వంట చేస్తూ ఉంటుంది. గోడ దగ్గర నిలబడిన సుశీల చంద్రిక, హరిత చేస్తున్న వంటల్ని చూస్తూ ఉంటుంది. చంద్రిక వంటలన్నీ చాలా బాగా చేస్తుంది. హరిత వంటలేమో బుక్కులో చూసి చేస్తుంది. వివేక్ తింటే ఖచ్చితంగా చంద్రికను పెళ్లి చేసుకుంటానంటాడు. అట జరగడానికి వీల్లేదు. ఏదైనా కావాలని చంద్రిక వెళ్ళగానే నీళ్లు పోస్తాను. అప్పుడు హరిత వంటలు నచ్చుతాయి అనుకుంటూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చంద్రిక, హరిత వంటలు చేస్తూ ఉంటారు. ఉప్పు కోసం చంద్రిక పక్కకు వెళ్తుంది. ఇదే మంచి సమయం అనుకొని చంద్రిక చేస్తున్న వంటలలో నీళ్లు పోస్తుంది. హరిత అది చూసి, ఏంటమ్మా నువ్వు చేసేది? వివేక్తో నీ పెళ్లి జరగాలంటే నేనట చేయక తప్పదు తల్లి. నీకేం తెలీదు, నువ్వేం చూడలేదు. నువ్వు వండిన వంటలు తీసుకొచ్చి పెట్టమని చెప్పినప్పుడు మాత్రం నీ వంటలు తీసుకొచ్చి పెట్టు, సరిపోద్ది. బుక్ చూసుకుంటూ చేశాను. ఎలా ఉన్నాయో ఏమో మమ్మీ. ఏదైనా అదృష్టం ఉండాలి. వివేక్కి నా వంటలు నచ్చాలని నేను కూడా కోరుకుంటున్నాను మమ్మీ అని మాట్లాడుకుంటూ ఉండగా చంద్రిక అక్కడికి వచ్చింది. ఏ చంద్రిక, హరిత వంటలు చేయడం పూర్తయింది. మేము లోపలికి వెళ్తున్నాం. నీ వంటలు కూడా పూర్తయితే నువ్వు కూడా ఇంట్లోకి వచ్చేయి. సరే పిన్ని. సుశీల, హరిత ఇంట్లోకి వెళ్తారు. చంద్రిక తన వంటలను చూసుకుంది. అసలే చెల్లికి వంటలు రావు. నేను చేసిన వంటల్ని హరిత చేసినట్టుగా పెట్టేస్తాను. అప్పుడు హరిత వంటలు నచ్చుతాయి, నా వంటలు నచ్చవు. హరితని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత నా జీవితం ఎలా సాగాలని ఉంటే అలాగే సాగుతుంది. చంద్రిక ఎవరూ చూడటం లేదని చకచకా తన వంటల్ని మార్చేస్తుంది. హరితకి పెళ్ళవ్వాలి అని అనుకుంటూ లోపలికొచ్చింది. వివేక్ బాబు, వంటలు రెడీ అయ్యాయి, తీసుకొచ్చి పెట్టమంటారా? పెట్టండి. 2 పెద్ద పెద్ద ప్లేట్లలో చంద్రిక చేసిన వంటల్ని, హరిత చేసిన వంటల్ని తీసుకొచ్చి పెట్టారు. వివేక్ ఇద్దరు తయారు చేసిన వంటల్ని తిన్నాడు. చంద్రిక తీసుకొచ్చి పెట్టిన వంటలే నాకు బాగా నచ్చాయి. హరిత తీసుకొచ్చిన వంటల్లో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, రుచి లేదు, ఏమీ లేదు. నేను చంద్రికనే పెళ్లి చేసుకుంటా. అదేమిటి, నేను చంద్రిక చేసిన వంటల్లో కదా నీళ్లు పోసింది? అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. సుశీల తలదించుకుంటుంది. అయ్యో పిన్ని, చెల్లికి వంట సరిగ్గా చేయడం రాదు కదా. నేను చేసిన వంటల్ని తన వంటలుగా మార్చింది నేనే. ఇప్పటికైనా చంద్రిక మనసుని అర్థం చేసుకో అత్తయ్యా. అత్తయ్యా? అప్పుడే అక్కడికి స్టేషన్ మాస్టర్ నారాయణ వచ్చాడు. సుశీలకి, చంద్రికకి విషయం మొత్తం అర్థమైంది. చంద్రిక, వివేక్లకు పెళ్లి ఘనంగా, ఇష్టంగా చేస్తారు. వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సమయం రాత్రి 8 గంటలు. కళ్యాణపురానికి కుడిపక్కన ఉన్న అడవిలో పక్కపక్కనే బంగారు, వెండి ఇల్లులు మెరుస్తూ ఉంటాయి. బంగారం ఇంట్లో నుంచి భార్య దెయ్యం సురేఖ, వెండి ఇంట్లో నుంచి భర్త దెయ్యం శేఖర్ బయటకొచ్చాయి. ఆ 2 దెయ్యాలు బంగారు, వెండి ఇళ్లను చూస్తూ, ఏవండి, మన పగని ప్రతీకారాన్ని తీర్చేదెవరు? వాళ్ళకి మనం ఈ ఇళ్ళని ఇచ్చేదిప్పుడు. ఇలా రాత్రవ్వగానే మనం శాంతమ్మ పిన్ని ఇంటికెళ్ళి ఆ ఇంటి పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చునేది ఎన్నాళ్ళు ఏమిటో. నాకేమి
మన దెయ్యాల జీవితం అర్థం కావడం లేదు. అలా దిగులు పడితే ఎలా సురేఖ? సమయం కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి. మన పగని ప్రతీకారాన్ని తీర్చేవాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని చాలా ఆసక్తిగా ఉండాలి. ఎవరైతే మీ శాంతమ్మ పిన్నిని ఎదిరించి మాట్లాడుతారో, తన మాటకి మాటగా సమాధానం చెప్తారో వాళ్లే మనకు కావాలి. వాళ్లకే మనం ఈ వెండి బంగారు ఇళ్ళనివ్వాలి. ఇదంతా జరగాలంటే మనం మీ శాంతమ్మ పిన్ని ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటి పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని కాపలా కాస్తూ ఉండాలి. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి? అది శాంతమ్మ పిన్ని ఇల్లు కాదు, నాది, మనది. సవతి కూతురుని కదా, సరిగ్గా చూస్తుందో లేదోనని ఆస్తి మొత్తం నా పేరు రాశాడు మా నాన్న. ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను మహారాణిలా ఉన్నానంటే ఈ ఆస్తి నా పేరు మీద ఉండడమే. నా 25 ఏళ్లకి పెళ్లి చేసింది, పాలల్లో విషం కలిపింది, మన ప్రాణాలు తీసింది. సురేఖ, ఇప్పుడు మనం జరిగింది తలుచుకొని బాధపడ్డం కాదు, జరగాల్సిన దాని గురించి, మనం చెయ్యాలనుకున్న పని గురించి ఆలోచన చెయ్యాలి. పద, ఇంటికెళ్ళి ఆ శాంతమ్మ రాజభోగ జీవితాన్ని చూద్దాం. అలాగే ఊళ్ళో మనకు తెలియని కొత్త ముఖాలేమైనా కనిపిస్తాయేమో చూద్దాం. అలా ఆ 2 దెయ్యాలు మాట్లాడుకుంటూ శాంతమ్మ ఉంటున్న పెద్ద ఇంటికొచ్చాయి. సురేఖ ఆ ఇంటిని మమకారంగా చూస్తూ ఉండగా, సురేఖ, ఇది మన ఇల్లు. మనం చెయ్యాల్సింది మనం చేస్తే ఎప్పటికీ మనం ఆ ఇంట్లోనే ఉంటాం. బాధపడకు. మనకు కావాల్సిన వాళ్ళు దొరికిన వెంటనే మన పగని తీర్చుకుందాం. ఆ ఇంట్లోకి వెళ్దాం. సురేఖ, శేఖర్ ఇద్దరూ ఊరంతా తిరుగుతూ ఆ ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఊరి మధ్యలో ఉన్న ఒక చెట్టు కింద బాధగా కూర్చుని ఉన్న అక్కా చెల్లెళ్ళు చంద్రిక, హరిత ఇద్దరూ కనిపించారు. సురేఖ, శేఖర్ ఇద్దరూ సంతోషపడ్డారు. వాళ్ళకి కనబడకుండా వాళ్ళ పక్కన కూర్చున్నారు. వాళ్ళ మాటలు వింటున్నారు. ఇదేం ఊరక్క, ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని ఎంతమందిని అడిగినా ఎవరూ అన్నం పెట్టడం లేదు. పని చేస్తాం, ఏదైనా పని ఉంటే చెప్పమని అడిగినా పని చెప్పడం లేదు. ఇలా అయితే మనం ఈ ఊర్లో బ్రతకడం కష్టమే కదక్క. కష్టమో నష్టమో చెల్లి, మనం ఇదే ఊర్లో బ్రతకాలి. వలస పక్షులమై మనం ఇప్పటికీ ఎన్నో ఊర్లు తిరిగాం, ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఇక తిరగడం ఆపేద్దాం. ఈ ఊర్లో ఎక్కడో ఒక చోట చిన్నింట్లో ఉంటూ దొరికిన కూలి పనులు చేసుకుందాం. అన్నమే పెట్టడం లేదు, ఇక మనల్ని ఇక్కడ ఉండనిస్తారా? ఈ ఊరి వాళ్ళని గమనించావా చెల్లి? ఎవరిని అడిగినా శాంతమ్మకి చెప్పొచ్చారా అని అడుగుతున్నారు. ఇంతకీ ఈ శాంతమ్మ ఎవరు? ఆ మాటలు వింటున్న సురేఖ, శేఖర్లకి చాలా సంతోషం వేసింది. వాళ్లకు ముందుగా అన్నం పెట్టి శాంతమ్మ గురించి చెప్పి చెయ్యాల్సిన పని గురించి, ఇస్తామన్న వెండి బంగారు ఇళ్ల గురించి చెప్పాలనుకుంటాయి. వెంటనే ఇద్దరూ మాయమై క్షణంలో కమ్మని వాసన వస్తున్న భోజనాలతో ప్రత్యక్షమవుతారు. అక్కా చెల్లెళ్ళు దెయ్యాల్ని చూసి కంగారు పడతారు. భయపడకండి, మేం మీకు మంచి చేయడానికే వచ్చాం. ముందుగా అన్నం తినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని తీసుకొచ్చిన భోజనాన్ని, వాటర్ బాటిల్ని ఇచ్చాయి. చాలా ఆకలి మీదున్న అక్కా చెల్లెళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా చకచకా భోజనం చేస్తూ ఉంటారు. ఆ పక్కనే దెయ్యాలు కూర్చొని ఉంటాయి. చంద్రిక, హరిత భోజనం చేసిన తర్వాత వాళ్ళని తీసుకొని దెయ్యం భార్యాభర్తలు బంగారు వెండి ఇళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కా చెల్లెళ్ళు ఆ ఇళ్లను చూసి చాలా సంతోషపడతారు. వెండి బంగారు ఇల్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, సూపర్ అండి. నిజంగానే ఇవి వెండి బంగారు ఇల్లులా? అవును హరిత, నిజమైన వెండి బంగారం ఇల్లులు. మేము మీకు ఈ ఇల్లులు ఇద్దామనుకుంటున్నాం. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? మీరు అడిగినా అడగకపోయినా నేను చెప్పాల్సిన అవసరం నాకొచ్చింది. చెప్తాం. ఈ ఊరికి సర్పంచ్ శాంతమ్మ. పేరుకే శాంతమ్మ, కానీ ప్రేమకి కాదు. దెయ్యాలి, నోటితో కుక్కలా అరుస్తూ ఉంటుంది. కోపం ఎక్కువ. ఏదైనా సహాయం కావాలన్నా చేసేది కాదు. ఏమైనా పని చేయించుకోవాలంటే పైసలు పట్టుకుని తన దగ్గరికి వెళ్లాల్సిందే. పైసలు చూపిస్తే మాట్లాడేది. అవి లేకుండా ఎంత పెద్దవారొచ్చినా, ఎంత పేదవాళ్ళొచ్చినా వాళ్ళని చూసేది కాదు. వాళ్ళెంతో దీనంగా బ్రతిమిలాడినా వాళ్ళ పనులు తీసిపెట్టేది కాదు. దాంతో ఆ ఊరి వాళ్ళు ఆమెను ఎంతగానో తిట్టుకునేవాళ్ళు. అయినా శాంతమ్మ వాటిని పట్టించుకునేది కాదు. అసలు ఆ ఇల్లు ఆ శాంతమ్మది కాదు, నాది. నా పేరు సురేఖ. నేను తన సవతి కూతురని. ఆస్తి మొత్తం నా పేరు మీద రాశాడు మా నాన్న. ఆస్తి కోసమే మమ్మల్ని శాంతమ్మ చంపేసింది. ఇప్పుడు నాకు సినిమా మొత్తం అర్థమైంది. రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు కదూ? ఇక మాకు వదిలేండి ఆ విషయం, మేం చూసుకుంటాం. రేపటి నుంచి మేము ఏం చేయాలో, ఎలా చేయాలో అంతా మేం చూసుకుంటాం. ఈ రాత్రికి పడుకుందాం పదండి, నడిచి నడిచి అలసిపోయాము అని అక్క చెల్లెళ్ళు చెరకు ఇంట్లోకి వెళ్తారు.
దెయ్యం దంపతులు మాత్రం శాంతమ్మ ఇంటి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద కూర్చొని శాంతమ్మ ఇంటి వైపు చూస్తూ తీర్చుకోవాల్సిన పగ ప్రతీకారం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. తెల్లారింది. మరుసటి రోజున చంద్రిక, హరిత ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర కూర్చుని ఉంటారు. శాంతమ్మ వెళ్తున్న కారు సడన్గా ఆగిపోతుంది. శాంతమ్మ కారు దిగి చూస్తుంది. ఏమీ అర్థం కాదు. ఆమె ముందు నుంచి జనాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఎవ్వరూ ఏమైందని శాంతమ్మని అడగటం లేదు. తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తున్న సుజాత కూడా చూసి చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాంతమ్మ వెంటనే పిలుస్తుంది. ఏమే సుజాత, చెట్టంత మనిషిని నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూసుకుంటూనే వెళ్ళిపోతున్నావు. చెత్త మనిషితో నాకేం పని చెప్పండి. నేను వెళ్ళిన నా పని నేను చేసుకుంటూ 2 పూటలు అన్నం తినొచ్చు. అదే చెత్త మనిషితో ఉంటే నేను చెత్తనవుతాను కదా తల్లి. చెత్త కాదే, చెట్టంత మనిషిని అంటున్నాను. నేననేది అదే కదా, చెత్త అంత మనిషి అని. చెత్త కాదే చెవుడు సుజాత, చెట్టంత మనిషి. చెట్టంత మనిషి అని అంటున్నారా తల్లి? ఏ చెట్టు? తాడి చెట్టు, కొబ్బరి చెట్టు, టేకు చెట్టు, వీటిల్లో మీరు ఏ చెట్టు అమ్మగారు? నువ్వు వెళ్ళి పని చేసుకోవే పో. ఏమీ మాట్లాడకుండా సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఊరి జనాలు ఎవరిని అడిగినా శాంతమ్మకు ఎలాంటి సహాయం చేయరు. అప్పుడే పని కోసం తిరుగుతున్న చంద్రిక, హరిత ఆగిపోయిన కారు దగ్గరికి వస్తారు. విషయం తెలుసుకుంటారు. శాంతమ్మను కారులో కూర్చోబెట్టుకుని నెడుతూ ఉంటారు. అలా కారు శాంతమ్మ ఇంటి వరకు వస్తుంది. ఊరికి కొత్త వాళ్ళ ఉన్నారు, ఏం కావాలి? పని కోసం వచ్చాం అమ్మగారు. నా దగ్గరే ఉండండి, తలొక పని చేసుకుంటూ ఉండొచ్చు. నేను చెప్పిన పని చెయ్యాలి. నెలకి జీతం వచ్చుద్ది, 3 పూట్ల భోజనం పెడతాను. అక్కా చెల్లెలు ఒప్పుకుంటారు. ఆ విషయం దెయ్యం భార్యాభర్తలకి చెప్తారు. ఆ మాట విని చాలా సంతోషపడతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున చేపల కూర కావాలని అడుగుతుంది శాంతమ్మ. అక్కా చెల్లెలు అడవి పక్కనే ఉన్న చెరువులో చేపలు పట్టుకోవడానికి వెళ్తారు. కొంత సమయం తర్వాత చేపలు పట్టుకొచ్చి కూర వండి పెడతారు. శాంతమ్మ కడుపు నిండా తింటూ ఉండగా గొంతులో చేప ముళ్ళు ఇరుక్కుపోయిందని అర్థం చేసుకున్నారు. అమ్మగారు, మీ గొంతులో నుంచి చేపములు తీయాలంటే మీరు చేసిన మోసం గురించి చెప్పాలి. సురేఖని చంపిన నిజాన్ని ఒప్పుకోవాలి. ఏమంటారు? శాంతమ్మ ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది సరిగ్గా అర్థం కాదు. అక్క, గొంతులో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల శాంతమ్మ సరిగా మాట్లాడలేకపోతుంది. నాకు అదే అర్థమవుతుందిలే చెల్లి. కానీ మనం ఈ శాంతమ్మ చేత నిజాన్ని చెప్పించాలంటే నోరు విప్పాలి కదా. అయ్యో అక్క, శాంతమ్మ నిజాన్ని ఒప్పుకోవాలంటే నోటితోనే చెప్పాలా? లేదు కదా, చేత్తో కూడా చెప్పొచ్చు. చేత్తో చెప్పడం ఏడు చెల్లి. అక్క, ఈ శాంతమ్మ ఎవరు? ఈ ఊరికి సర్పంచ్ కదా, రాయడం చదవడం వచ్చు కదా. కాబట్టి ఒక పేపర్ మీద చేసిన మోసాన్ని రాసి సంతకం పెట్టమని చెప్తే సరిపోతుంది. వారెవ్వా చెల్లి, నీ బుర్ర అయితే పాదరసలో పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? పేపర్ పెన్ తీసుకురా చెల్లి. మన శాంతమ్మ తను చేసిన మోసం గురించి వివరంగా రాసి సంతకం పెడుతుంది. అప్పుడు మనం గొంతులో నుంచి చేపములను తీసేయొచ్చు. హరిత వెళ్ళి పేపరు, పెన్ను తీసుకొచ్చింది. శాంతమ్మ తను చేసిన మోసం గురించి వివరంగా రాసింది, సంతకం పెట్టింది. చెల్లి, నువ్వు వెళ్ళి ఎస్ఐ గారిని తీసుకురా. నేను ముళ్ళిపోయే ఐడియాని శాంతమ్మకు చెప్తాను. హరిత ఇంటి నుంచి వెళ్ళిపోయింది. చంద్రిక ముళ్ళుపోయే ఉపాయం శాంతమ్మకి చెప్పింది. హరిత ఎస్ఐని తీసుకుని శాంతమ్మ ఇంటికొచ్చింది. రాసిచ్చిన కాగితం ఆధారంగా శాంతమ్మని అరెస్టు చేసి తీసుకెళ్తాడు. సురేఖ, శేఖర్ ఆత్మలు శాంతిస్తాయి. అక్కా చెల్లెలు పెళ్లిళ్ళు చేసుకుని వెండి, బంగారు ఇళ్లలో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.